ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా. మరి యొక్క నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానమును ప్రవచనాత్మకంగా మీ జీవితంలోకి పరిశుద్ధాత్మదేవుడు విడుదల చేసి ఈ దినమంతా కూడా ఆయన సన్నిధిని మీతో పాటు ఉంచి క్షేమకరంగా మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతో ప్రభు చెప్తున్నాడు, నీకు సంతోషమును మహా ఆనందమును నీ జీవితంలోకి రాబోతున్నది. గొప్ప సంతోషం. ఇక నీ ప్రార్థనలన్నిటికీ జవాబులు వచ్చి ఉన్నాయి. జకర్యా, నీ జీవితంలోనికి నేను ఒక కానుకను పంపిస్తున్నాను. యోహాను అన్న పేరునకు అర్థం కానుక, గిఫ్ట్. మీ జీవితంలోనికి ప్రభు మీరు అడిగిన దాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో మీ జీవితములు సంతోషముతో, గొప్ప ఆనందముతో మీ జీవితాలు నింపబడబోతున్నాయి. హల్లెలూయా. ప్రస్తుతం ఉన్నటువంటి కన్నీరు, మార, దుఃఖము, ఏదో సమస్యలు తరమడం, నెమ్మది లేని స్థితి, మనశ్శాంతి లేని స్థితి, రోగముతో బాధపడుతున్నట్లయితే ప్రభు చెప్తున్నాడు అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. గొప్ప సంతోషం నీకు కలగబోతుంది. మహా ఆనందం నీకు కలగబోతున్నది. ఆమేన్. ప్రైజ్ గాడ్. రిసీవ్ దిస్ వర్డ్. ఈ యొక్క క్రిస్మస్ గొప్ప సంతోషంతో మీరు సెలబ్రేట్ చేసుకొనబోతున్నారు. గొప్ప ఆనందకరమైనటువంటి అనుభూతిని మీరు పొందుకొనబోతున్నారు. కళ్ళు మూసుకుందాం. ఈ మాటను గట్టిగా పట్టుకోనండి. సంతోషం, మహా ఆనందం మీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఉన్నాడు. సో ఇది మీ జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. సంతోషం, ఆనందం మీ జీవితంలో కలగబోతుందని మీరు నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయండి. లార్డ్ జీసస్, మీకు వందనములు. ఇప్పుడు మేము విశ్వసిస్తున్నాం ప్రభువా, మా జీవితంలో సంతోషం, మహా ఆనందమును మాకు దయచేయడానికి మీరు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. నిశ్చయముగా నీ బిడ్డల జీవితంలో సంతోషము కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక. దుఃఖము తొలగిపోవాలి, వ్యాధులు తొలగిపోవాలి, రోగములు తొలగిపోవాలి, బలహీనతలు తొలగిపోవాలి. యేసు క్రీస్తు నామములో ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను ఇప్పుడే వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. స్వస్థపరచండి, ఆరోగ్యముతో నింపి బ్లెస్ చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీకు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. వచ్చే మంగళవారం రోజున సికింద్రాబాద్లో పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన మరియు సెమీ క్రిస్మస్ ఆరాధన జరగబోతున్నది. సెయింట్ థామస్ తమిళ్ క్యాథడ్రల్ చర్చ్, ఎస్పీజీ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది, ఆల్ఫా హోటల్ పక్కనే ఉంటుంది. సో అక్కడ జరిగేటటువంటి ఆరాధన సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు బలమైనటువంటి అభిషేకంతో క్రీస్తు యొక్క జన్మను గురించి ప్రత్యక్షతతో కూడినటువంటి వర్తమానం విడుదల చేయబడబోతున్నది. సో తప్పకుండా ఆ లోకల్ వాళ్ళందరూ కూడా పాల్గొనండి. ప్రభువును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.